ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 35వ భాగం మనం ఇప్పుడు విందాం. ఈరోజు హనుమంతుడు ఆచార్య పదవికి తగిన వాడేనా, ఈ విశేషాలు మనతో పంచుకోబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు గారు. హనుమంతుడు ఆచార్య పదవికి తగిన వాడేనా? పంపాతీరం చేరిన రామచంద్రమూర్తి అపహరించబడిన భార్య సీత కోసం వేలవల ఏడుస్తూ ఉండటం చూసిన లక్ష్మణుడు సమయానుకూల హితబోధ చేసి సంతాపాన్ని ఉపశమింపచేసే ప్రయత్నం చేశాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దుఃఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా నిర్భయంగా నడుస్తూ తమ్ముడు ధర్మవాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ఋష్యముఖ పర్వతం దిశగా సాగిపోయాడు. రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా వారిని కొండ మీద ఉన్న సుగ్రీవుడు చూసి భయపడ్డాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన వానరులు వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. పంపానదికి ఉత్తరాన రామలక్ష్మణులు, దక్షిణాదిన సుగ్రీవాదులు ఉన్నారు. వారి వెంట ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని నలుదిక్కులా చూశాడు. ఒకచోట నిలవలేకపోయాడు, పరుగెత్తసాగాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరికి పోయి, వానరరాజా, ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వు ఈ విధంగా పరిగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యముఖం కదా, ఇక్కడ వాలి వల్ల భయం లేదు కదా. ఒకవేళ భయపడటానికైనా వాలి ఎక్కడెక్కడా కనపడటం లేదే, కాబట్టి ఎందుకు తొట్టుబాటు పడుతున్నావు? నీ నీ కారణం ఏమిటి అంటాడు. ఇష్టమైన మాటలు చెప్పిన ఆంజనేయుడితో సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసిన విషయం చెప్పి తనను చంపగల వారెవరో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను కాబట్టి భయపడ్డానని అంటాడు. రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు, అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిదని పరిగెత్తి వచ్చాను. నా ఆలోచన సరైందా కాదా అని నువ్వు తెలుసుకోవాలి. దాని కొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారి దగ్గరికి పంపాలి. నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ళ దగ్గరికి పోయి విషయం తెలుసుకో. ఆంజనేయ, నువ్వు పోయి వాళ్ళ మనసు నిజంగా ఎలాంటిదో కనుక్కో. నీ మీద ముందుగా నమ్మకం పుట్టించుకొని ఆ తరువాత నా మీద వాళ్ళకు సదభిప్రాయం కలిగేటట్టు చేయి. వాళ్ళు నిర్మలమైన మనసు కలవారని, వంచన గుణం లేనివారని నీకు నమ్మకం కుదిరితే వాళ్ళు మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో మోసమెంతో తెలుసుకో అని సుగ్రీవుడు చెప్పగా హనుమంతుడు రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి నిజస్వరూపంలో పోతే పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించి వానర రూపం వదిలి సన్యాసిలాగా తానున్న కొండ దగ్గర నుండి వారి దగ్గరికి పోయి ఏకాగ్ర చిత్తంతో వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు. ఇక్కడ సన్యాసి రూపం ధరించిన హనుమంతుడు గృహస్థుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్యాసి గృహస్థుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని కొందరు అంటారు, కానీ అది వాస్తవం కాదు, మనువాక్యము కాదు, మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్థుడికి సన్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్యాసి ఆకారాన్ని కూడా మరిచిపోయి అవశ్యంగా వారికి నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది యుక్తం కాదు. హనుమంతుడు నిపుణమతి, గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని రుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరిచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు? రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కానీ పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారు వేషమని, తాను చారుడని తెలియచేయడానికి నమస్కారం చేశాడు. ఇక్కడ భిక్షు అంటే సన్యాసి కాడు, బ్రహ్మచారిని కొందరంటారు. అది యుక్తం కాదు. హనుమంతుడు మొదటి నుండి బ్రహ్మచారే కానీ ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్యాసి వేషం ధరించాడని, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి గృహస్థుడికి నమస్కరించడం తప్పు కాదని
చెప్పాలి. ఆ తర్వాత సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా: అయ్యలారా, మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు రాజర్షులతో దేవతలతో సమానంగా ఉన్నారు. మీలో రాజవేషం మునివేషం రెండూ కలిసి ఉన్నాయి. అలా అయితే మీరు శంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణం ఏమిటి? మహిమలో దేవతలకు సమానంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. మీరెందుకు నారచీరల కంటే జలదారులాగా జలలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు మీ ఇప్పటి స్థితి పరస్పర విరుద్ధంగా ఉండటానికి కారణం ఏమిటి? మీరేదో శత్రు సంహార కార్యక్రమానికి సిద్ధమైనట్టు కనపడుతున్నది. హనుమంతుడు ఎన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు పెంపు వింటూ ఊరకే ఉన్నారు తప్ప ఒక్కదానికైనా ఇవ్వలేదు. కారణాలు అనేకం ఉండవచ్చు. ఆయన మాటల పట్ల ఆసక్తి కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోరుకోవచ్చు. సన్యాసులు తిరగకూడని ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్యాసి నిజమైన సన్యాస కాదా అన్న సందేహం కావచ్చు. భిక్ష కోసం వచ్చిన సన్యాసి అయితే ఆయన స్థితిగతులు చెప్పుకోవాలి, కానీ తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి? వేగులవాడేమో. ఇక్కడ పరస్పర శత్రువులైన వాలి సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో. కాబట్టి ముందుగా తానెవరో చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి ఉండాలి. ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించసాగాడు. తానెంత మాట్లాడినా వీళ్ళు బదులు చెప్పడం లేదు. తన మీద వీరికి సందేహం కలిగిందేమో. ఆ సందేహం తీరే విధంగా తాను సంభాషిస్తానే కానీ వాళ్ళు తనను నమ్మి తనతో మాట్లాడరని అనుకుంటాడు. వీళ్ళు గొప్పవారిలాగా ఉన్నారు కాబట్టి వీళ్ళ స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా ఇలా చెప్పాడు: ఆదిలారా, నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు కోతిరాజు వీరుల గౌరవానికి పాత్రుడు ఉన్నాడు. అతని ఆయన అన్న వెళ్ళగొట్టితే నీడలేక ప్రాణభయంతో అమితంగా బాధపడుతూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపితే మీ దగ్గరకు వచ్చాను. నేను ఆయన మంత్రిని, వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి కోరిన ప్రదేశానికి వెళ్ళగలను. సుగ్రీవుడు మేలు కోరి సన్యాసి వేషంలో ఋష్యముఖం నుండి ఇక్కడికి వచ్చాను అని చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు. దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్ళగొట్టడం, సుగ్రీవుడు ఋష్యముఖం మీద ఉండటం ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే కాబట్టి సందేహానికి తావులేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రిని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షం వాడని అర్థమైంది. హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు తమ్ముడు లక్ష్మణుడిని చూసి హనుమంతుడిని ప్రశంసిస్తూ చెప్పాడు ఇలా: లక్ష్మణ, ఇతడు సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో అతడి మంత్రే ఈ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. అంటే సుగ్రీవుడితో ఏ పని అయితే అవుతుందని అనుకుంటున్నామో అది ఇతడి ద్వారానే జరుగుతుంది. ఆయన్ని మనం ఎలా నమ్మవచ్చో ఇతరుని కూడా అలాగే నమ్మవచ్చు. ఆయనకు ఇతనికి భేదం లేదు. హనుమంతుడు ఆచార్య పదవికి తగిన వాడని శ్రీరామచంద్రమూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పాడు. ఆచార్యుడు వేదం తెలిసిన వాడుగాను, విష్ణు భక్తుడుగాను, మాత్సర్యం లేనివాడుగాను, విష్ణు మంత్రం తెలిసిన వాడుగాను, ఆ మంత్రం మీద భక్తి కలవాడుగాను, మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగిన వాడుగాను, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైన వాడుగాను, గురుభక్తి కలవాడుగాను, పురాణాల జ్ఞానం కలవాడుగాను ఉండాలి. ఇలాంటి వాడిని ఆచార్యుడని అంటారు. ఈ గుణాలు హనుమంతుడిలో ఉన్నాయని శ్రీరాముడు చెప్పాడు లక్ష్మణుడితో. సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి అంటాడు. అంటే ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో హనుమంతుడిలో ఇద్దరిలో కలవని, ఇద్దరు సమానులే అని ఆయన భావం. శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు: అయ్యా పండితుడా, సుగ్రీవుడి గురించి, అతని ప్రభావం గురించి, అతని గొప్ప గుణాలను గురించి మేము ఇదివరకే విన్నాం. కాబట్టి ఆయన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేము సంతోషంతో నువ్వు చెప్పినట్టే చేయగలం. ఇది విని హనుమంతుడు సుగ్రీవుడి జయం కోరుతూ సుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడితో తమ యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే అతనిని చూసి హనుమంతుడు ఈ పరాక్రమం, ఈ ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి సదాచార సంపత్తి గల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్రపాత్రమైన నడవడి కలవారా, ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి అంటూ చెప్పసాగాడు. తన అన్న అయిన వాలి పగబట్టి బాధపెట్టి ఊరు వెడలగొట్టి అతని భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో కీడుదశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కోతులను రంగంలో దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు. ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడటానికి పోదాం రమ్మని రామలక్ష్మణులను అడిగాడు.
అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో, అన్నా, హనుమంతుడు యథార్థం చెబుతున్నాడు. సుగ్రీవుడికి నీతో పని ఉంది కాబట్టి సంతోషించు. నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఒకవేళ ఇతరులు చెప్పింది అబద్ధమైతే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పని అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాటలు సంతోషంగా కార్యసాధకుడిలాగా ఉన్నాయి. సందేహించడానికి తావు లేకుండా స్పష్టంగా సాధుభావంతో ప్రసంగిస్తున్నాడు. కాబట్టి హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం అని లక్ష్మణుడు చెప్పగా రామచంద్రమూర్తి అలాగే చేద్దామని అన్నాడు. ఆంజనేయుడు తన సన్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. రామలక్ష్మణుని ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 35వ భాగం విన్నారు. హనుమంతుడు ఆచార్య పదవికి తగిన వాడేనా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు గారు ఈ విశేషాలు మనతో పంచుకున్నారు.